టాప్ లో ఉందన్నమాట. సో ఎలా అనిపిస్తుంది చిరంజీవి గారికి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చిరు సార్, చాలా బాగా తీశారు మూవీ. అంటే మీ వరుసగా ఒక 3-4 మూవీస్ మీ ఫ్లాప్ అయ్యాయి, బట్ ఇది మాత్రం చాలా హిట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను. అది అండ్ చిరంజీవి గారు వెంకటేష్ గారు కాంబినేషన్ లో వచ్చింది కదా ఈ సినిమా. ఎవర్ గ్రీన్. అసలు ఈ కాంబినేషన్ ఎప్పుడు మర్చిపోలేము. ఇండస్ట్రీ బ్రేక్ చేసింది ఈ కాంబినేషన్. ఎందుకంటే డైలాగ్ ఉండే వెంకీ సార్ ఒక 20 minutes ఏమో ఉన్నాడు హార్డ్లీ, అంతే. ఆ 20 minutes లో సినిమా అయితే ఇంకా హిట్ పోయింది, అంటే సూపర్ డూపర్ హిట్ అయింది. ఎందుకంటే వాళ్ళిద్దరు కామెడీస్ కానీ వాళ్ళిద్దరు పంచెస్ కానీ ఆ మూవీలో ఉన్న స్టఫ్ అంతా అసలు చాలా బాగా నచ్చింది నాకైతే. సంక్రాంతికి అయితే మంచి స్టఫ్ తీసుకొని వచ్చిండు అనిల్ రావుపుడి అన్న. సంక్రాంతికి మొత్తం అనిల్ రావుపూడి గారు ఒక సంతకం పెట్టుకున్నట్టున్నారు ఆయన డే అని చెప్పి. అవునవును, ఎందుకంటే చాలా సినిమాలు వచ్చాయి, ఎందుకు ఆయనే ఎక్కువ హిట్ అయింది? ఆయనలాగా ఆలోచించారు ఎవరు కాబట్టి. అంటే కొన్ని మూవీస్ వల్ల చాలా క్రింజ్ ఉంటుంది, కొంచెం అన్కంఫర్ట్ ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ ఇందులో ఆల్ రౌండర్ అన్నీ ఉంటాయి. ఎందులో కూడా అరే ఈ మూవీ చూస్తారే ఇలా ఉంది అని అనిపించదు. అనిల్ రావుపుడి డైరెక్షన్ అంటే వేరే లెవెల్ అసలు. అది సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? నాకు F2 నచ్చిందంటే ఆఫ్టర్ దట్ మనశంకర వరప్రసాదే నచ్చింది. నేను చూడలేనా అది. సంక్రాంతికి వస్తున్నామా? యా అవునవును, అది బాగుంది, అది మర్చిపోయా, సారీ. చాలా బాగుంది. మన ఎవరు ఆమె ప్లేయరు, ఇద్దరు ఉంటారు హీరోయిన్స్, మీనా కాదండి, కాదండి మీనాక్షి చౌదరి. కొంచెం హీరో చిన్నగా అయిండు, హీరోయిన్ పెద్దగా అయింది అనిపించింది. సెట్ అవ్వలే. నవీన్ పోల్శెట్టి గారికి మీనాక్షి సెట్ అవ్వలేదు అనిపించిందా? అవును, ఏడుపు వస్తుంది నాకు. అంటే అభిమానిగా నేను రాజాసాబు హిట్ అవ్వాలని చెప్పేసి నేను అనుకున్నా. ఎందుకంటే మనోడు అసలు ఈ మారుతి గారు ఎందుకు ఇట్లా చేసే డిసప్పాయింట్, అంత కటౌట్ ఇచ్చి నీ చేతుల అంత ఆ మనిషిని తీసుకోవాలి నీ చేతిలో పెడితే ఎండ్ ఆఫ్ ద డే మాకు ఈ డిసప్పాయింట్ ఇస్తామని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలే. ప్లీజ్ ఇంకా మూవీస్ తనతో చెయ్యకండి సార్. అనిల్ రావుపూడి సార్ జర మా ప్రభాస్తోని ఒక మూవీ చెయ్యర్రి ప్లీజ్, వెయిట్ చేస్తున్నాం. అందులో నాకు మర్దల్ క్యారెక్టర్ ఇవ్వాలనుకుంటున్నా. కుళ్ళుబోతులు అండి, కుళ్ళుబోతులు ఎదుగొద్దని కుళ్ళుకుంటున్నారు అది.